తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, మేడగది యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం, బ్రతికించే దేవుని వాక్యం, బలపరిచే దేవుని వాక్యం, నేను స్థిరపరిచే శక్తి కలిగిన అభిషేక వర్తమానాలను ప్రభు తన కృప ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీకు అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆత్మీయులారా, నేటి మన దైవ సందేశం నడచుట. ఆత్మీయులారా, ఒక విశ్వాసి ఎలా నడవాలి? ఒక మాదిరికరమైన నడక, ఒక ఆదర్శవంతమైన నడక, ఒక దీవెనకరమైన నడక, విశ్వాసంతో కూడిన నడక ఆత్మీయులలో కనబడాలి. ఆత్మీయులారా, హానోకు దేవునితో నడిచెను అని వాక్యం ఉంది. హానోకు దేవునితో నడుచుచు పిల్లలను కనెను, పిల్లలతో పాటు కుటుంబంతో పాటు దేవునితో కూడా నడిచెను. అతడు సమపాలుగా తన విశ్వాస యాత్రను కాపాడుకుంటూ నడిచినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు లోకంతో రాజీ పడి నడుస్తున్నావా, దేవునితో నడుస్తున్నావా? ఆలోచించు. నీవు లోకానుసారమైన సాంప్రదాయాలతో నడుస్తున్నావా, ఆత్మానుసారంగా దేవునితో నడుస్తున్నావా? ఆలోచించు. అబ్రహాము విశ్వాసముతో నడిచాడు. లోతు కొంచెం లోకము, కొంచెం దేవునితో నడిచాడు. లోతమ్మ వెనుదిరిగి ఉప్పు స్తంభమై స్తబ్దతకు గురి అయిపోయింది. ఈరోజు నీవు ఎలా నడుస్తున్నావు అనేది ప్రభు నిన్ను దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆత్మీయులారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాక్యం మీకు అందిస్తున్నా. అయితే నువ్వు ఎలా నడుస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేయి. పునరాలోకనం. నీవున్న స్థలంలో నిలిచి ఇప్పటి వరకు నీవు ఎలా నడిచావు అనేది ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు లోకం నిన్ను లాగుతుంది, పాపము నిన్ను లాగుతుంది, కోరికలు నిన్ను లాగుతాయి, ఆశలు నిన్ను లాగుతాయి. ఈ పాపము, ఈ కోరికలు నిన్ను లాగుతున్నప్పుడు నీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టద్దు, నీ భక్తిని తాకట్టు పెట్టద్దు, నీ పరిశుద్ధతను వమ్ము చేసుకోవద్దు, నీ మనస్సును పాడు చేసుకోవద్దు. నీ యొక్క అంతరంగంలో పాపానికి చోటు ఇవ్వకుండా నీవు దేవునితో నడుచుచు, దేవునికి స్తోత్రం, నీ విశ్వాస యాత్రని కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడే నీతోని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక 7 అనుభవాలు ఈరోజు నడుచుట అన్న అంశం ద్వారా, ఒక 7 ఆత్మీయ అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి మాటగా ఆత్మీయులారా, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 40వ వచనంలో, వారు అరణ్యములో 40 సంవత్సరములు నడిచిరి అనుంది. ఎక్కడ నడిచారు తెలుసా? అరణ్యములో. ఆనంద యాత్రలో, ఆత్మీయ యాత్రలో, దేవుని కృపలో నడుచుకుంటూ గమ్యానికి వెళుతున్నారు. ఈ అరణ్య యాత్రలో నడుచుట అంటే దేవుని సహవాసములో నడుచుట, దేవుని ఆధీనములో నడుచుట, దేవుని కృపలో నడుచుట. హల్లెలూయా. ఐగుప్తులో నుండి వారిని విడిపించి మేఘము కింద నడిపించినాడు. ప్రైజ్ ద లార్డ్. మన్నాను కురిపిస్తూ నడిపించినాడు. హల్లెలూయా. బండలోని నీళ్లను త్రాగిస్తూ నడిపించినాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అనుభవాల గుండా అరణ్య యాత్రలో, చుట్టూ అరణ్య యాత్రలో వారిని తన గద్దెరెక్కల మీద మోసి నడిపించినాడు. హల్లెలూయా. మొదటి మాట, నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, అరణ్యంలో అనుభవాల గుండా నడిపించిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి అనుభవం తెలుసా? ఏ రోజు
కావలసిన మన్నా ఆ రోజు ఇస్తూ వారిని కృపలో నడిపించినాడు. మేఘము వారిని ఆవరించిందే, ఆ మేఘము పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. మేఘములో వారు నడిచినారు, వారి నడకలో సోలిపోయినారు, కొన్నిసార్లు సొమ్మసిలినారు, బలహీనులైనారు. అయినప్పటికీ మేఘము అనే ఆత్మ ద్వారా ప్రభు వారిని నడిపించినాడు. వారి యొక్క ఆత్మీయ యాత్రలో వారి వస్త్రాలు పాతగిల్లలే, చెప్పుల జోడులు అరిగిపోలేదు. ఈరోజు ఆత్మీయ సహోదరుడా సహోదరి, ఆ 40 సంవత్సరాలు వారు అరణ్యంలో దేవునితో నడిచినారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ధైర్యం తెచ్చుకో. కొన్నిసార్లు నిన్ను కరువులో నడిపిస్తాడు, కష్టంలో నడిపిస్తాడు, దుఃఖంలో నడిపిస్తాడు, బాధకరమైన లోయలో నడిపిస్తాడు, గాఢాంధకారంలో నడిపిస్తాడు. అంతేకాదు బాకా లోయలో నిన్ను నడిపిస్తాడు. కొన్నిసార్లు నీకు లోయలు ఎదురైనప్పుడు, వ్యతిరేకతలు ఎదురైనప్పుడు, ఆ పరిస్థితులలో దేవుని సహవాసంలో నడవాలి, దేవునితో నువ్వు నడవాలి. అయితే నువ్వు నడుస్తున్నప్పుడు ప్రజలను రోల్ మోడల్ గా చూడకు, వీరిని వారిని అటు ఇటు అని నీవు దిక్కులు చూడకుండా దేవుని వైపు చూస్తూ నడవాలి. ఆ అరణ్యంలో వారు మేఘము కింద నడిచినారు. హల్లెలూయా. ఆత్మీయులారా, అది విమోచన గీతాలు పాడుతూ నడిచారు, ఆనంద కీర్తనలు పాడుతూ నడిచారు, నిరీక్షణ గీతాలు పాడుతూ నడిచారు. ఆ విధంగా స్తుతి గీతాలతో వారు నడిచినారు. మొదటి అనుభవం ఏం తెలుసా? అరణ్యములో దేవునితో నడుచుట. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రయాణం నీవు అనుకున్నట్టు ఉండదు, నీ ఆత్మీయ యాత్ర నువ్వు అనుకున్నట్టు ఉండదు, నీ జీవితం నువ్వు అనుకున్నట్టు ఉండదు. కొన్నిసార్లు నీకు కన్నీటిలో ఎదురైతుంది, కొన్నిసార్లు అనారోగ్యం ఎదురైతుంది, కొన్నిసార్లు నీకు నిందలు, అవమానాలు, కన్నీళ్లు, దుఃఖం ఎదురైతుంది. అనుభవాల గుండా నిన్ను నడుపుతున్నప్పుడు ప్రభువా నీ చిత్తం నాలో నెరవేర్చు, నీ ప్రణాళిక నాలో నెరవేర్చు, గమ్యానికి నడిపించు, నా చేయి పట్టుకొని నడిపించు ప్రభు అని ప్రభుకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. దేవుని బిడ్డ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు పేతురు నీళ్ల మీద నడుచుకుంటూ వెళుతున్నాడు యేసయ్య దగ్గరికి. ప్రారంభం బాగుంది, గాలి తుఫాను ఎదురైనందున తనలో అల్ప విశ్వాసం వచ్చింది. ఆ అల్ప విశ్వాసం ద్వారా మునిగిపోతున్నాడు. నువ్వు సమస్య మీద నడువు, విశ్వాసముతో నడువు, దేవుని చూస్తూ నడువు, వాగ్దానాన్ని పలుకుతూ నడువు, దేవుని శక్తిని పొందుకొని నడువు, అభిషేకంతో నింపబడి నడువు, అంధకార క్రియలను లయపరుస్తూ గమ్యానికి నడవాలి. అనుభవాల గుండా నడిపించే దేవుడు. మొదటి మాట, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ వాక్యం వింటూ, వాక్యాన్ని చూస్తున్న సహోదరి, కన్నీటి అనుభవాల గుండా ఉన్నావా? ఒంటరి పోరాటంలో నడుస్తున్నావా? కలలు చెదిరిన జీవితంలో నడుస్తున్నావా? అగాధ లోయలో నడుస్తున్నావా? దేవుని దుడ్డు కర్రయు ఆయన దండము నిన్ను ఆదరించేది, ఆయన కృప నీకు తోడైనదని నువ్వు మరచిపోకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నడచుట అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు జారిపోతే 10 మంది చూసి నవ్వుతారు, నువ్వు జారిపోతే 10 మంది చూసి నిన్ను హేళన చేస్తారు. అయితే నీ ఆత్మయాత్రలు జారిపోకుండా క్రీస్తు అనే బండ పైన నీ అడుగులను స్థిరపరచాలని ప్రభు కోరుతున్నాడు. రెండోది, దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని మార్గములలో నడుచుట. ప్రైజ్ ది లార్డ్. నీ సొంత మార్గంలో నడవకు, ఓడిపోతావు. నీ ఆలోచన తీరుగా నడవకు, దేవుని మార్గములో నడవడం నేర్చుకోవాలి. ఆయన మార్గము ఇరుకైన మార్గము, కరుకైన మార్గము, విశాల మార్గము కాదు. విశాల మార్గంలో ఎలానైనా వెళ్ళిపోవచ్చు, కానీ యాక్సిడెంట్ అయితే నువ్వు దొరకవు. కారు, వెహికల్ కానీ, వ్యక్తులు కానీ ముక్కలు చెక్కలు అయిపోతారు. విశాల మార్గం అంటే ఇష్టానుసారమైన మార్గం. దేవుని మార్గం అది ఇరుకైన మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సహోదరుడా, ఒకటి అరణ్య మార్గములో నడిపించిన దేవుడు, ఆయనతో నడువు. రెండోది, దేవుని మార్గములో అనగా ఆయన ప్రణాళికలోనే నిన్ను నడిపిస్తాడు.
ఆయన ఉద్దేశాలు నీలో నెరవేర్చుకుంటూ నిన్ను నడిపిస్తాడు. ఆయన యొక్క ఆలోచనలతోనే నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపును దేవుడు నడిపించిన విధానము చాలా గొప్పది. అతడు దర్శనం చూచాడు. దర్శనం చూచి ఆ దర్శనాన్ని ప్రజలతో చెప్పగా అప్పటి నుండి శ్రమ ఎదురైంది. అయితే తనను దేవుడు ఏ విధంగా నడిపించాడు? లోయలోనికి నడిపించాడు, అమ్మబడిన స్థితిలోనికి, పోతిఫారింటికి, చెరసాలకు. ఆ విధంగా తన జీవితంలో దేవుని మార్గంలోనే తనను నడిపించినాడు. గుర్తించుకో, నీ సొంత మార్గంలో నడిస్తే నువ్వు ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు. నీ సొంత తెలివితోని నడిస్తే ప్రయోజనకరంగా ఉండవు. నీ ఒకవేళ నీకున్న జ్ఞానమును బట్టి నడిస్తే మధ్యలోనే నీ సేవ, నీ కుటుంబం, నీ ఆత్మీయత, నీ జీవితము దెబ్బతింటుంది. రెండోది, దేవుని మార్గములో నడిచిన ప్రజలు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ప్రభు నిన్ను నడిపిస్తూ నీ డైరెక్షన్ మారుస్తాడు. అప్పుడు నువ్వు అనుకున్న నా సొంత మార్గంలో వెళ్ళొద్దు. దేవుని మార్గం ఏందో, మానవుని మార్గం ఏందో ఒకసారి విను. యోనాను దేవుడు దర్శించి ప్రవచనరీతిగా మాట్లాడి దర్శనం చూపించి, నువ్వు నినివేకు వెళ్ళవయ్యా యోనా అంటే, ఈ యోనా గారు తీరా ఓడరేవు కాడిపోయి తర్షీషు అనే ఓడెక్కినాడంట. ఎటు వెళ్ళమన్నాడు దేవుడు? ఏ మార్గం నడుస్తున్నాడు ఆలోచించాలి. నినివేకు వెళ్ళు అయ్యా, ఈ మార్గంలో 1,20,000 మంది రక్షణ లేక దుర్గతిలో ఉన్నారు, పాపములో చీకటిలో నలిగిపోతున్నారు, వారి దగ్గరికి వెళ్ళు, ఇటు వెళ్ళాలి నేను అడగంటే అతడు తర్షీషు మార్గంకు వెళ్ళిపోయాడు. చూడండి, సొంత మార్గం కాదు, దేవుని మార్గంలో నడుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది సొంత మార్గాల గుండా వెళ్తున్నారు. గెహాజీ కూడా ఎలీషా ప్రవక్త అభిషేక్తుని దగ్గర నుండి సొంత మార్గంలో వెళ్ళి అన్ని దోసుకొని వచ్చి డేరాల కింద పెట్టుకొని వచ్చి నిలబడితే, నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా మనసు రాలేదా? నువ్వు ఎటు వెళ్ళినావు, నువ్వు ఎటు నడుచుకుంటూ పోయావు తెలియదా? ఆలోచించు. ఈ రోజున దేవుని మార్గంలో నడువు, దేవుని మార్గంలో నడువు. ఆయన మార్గంలో నెమ్మది, ఆయన మార్గంలో ప్రశాంతత, ఆయన మార్గంలో విడుదల, ఆయన మార్గంలో నీకు ఆశీర్వాదం. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని మార్గంలో నడుస్తున్నావా, లేదా అపవాది మార్గంలో నడుస్తున్నావా? ఏ మార్గంలో నడుస్తున్నావు ఆలోచన చేయి. ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు, ఆలోచించు. దేవునికి స్తోత్రం. ప్రభా, విశాల మార్గం వద్దు, ఇరుకైన మార్గంలో నీతో నేను నడవాలి ప్రభా అని ప్రభుతో మాట్లాడు. రెండోది. మూడోది ఆత్మీయులారా, 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 16వ వచనం. 2వ దినవృత్తాంతాలు 6:16లో వాక్యానుసారముగా నడుచుట, ధర్మశాస్త్రములను ఆజ్ఞలను అనుసరిస్తూ మీరు నడవాలని వాక్యం సెలవిస్తుంది. మూడోది వాక్యానుసారముగా నడుచుట. ఒకటి, అనుభవాల గుండా అరణ్యంలో దేవునితో సహవాసంలో నడుచుట. రెండోది దేవుని మార్గంలో నడుచుట. మూడోది ఆత్మీయులారా గమనించండి, వాక్యానుసారంగా ఆజ్ఞలను అనుసరిస్తూ నియమములను పాటిస్తూ నీవు నడవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యానుసారముగా అంటే ఏమిటి ఆలోచించు. 6 రోజులు కష్టపడి పనిచేయము, 7వ దినం విశ్రాంతి దినము, పాత నిబంధన, అది పరిశుద్ధ దినము. అందులో నువ్వు ఏ పని చేయకూడదు. దేవునికి నీ హృదయాన్ని అర్పించి పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలి. అది వాక్యానుసారముగా నడుచుట. ప్రైజ్ ద లార్డ్. వాక్యానుసారముగా నువ్వు నడుస్తున్నావా, లేదా లోకానుసారంగా నడుస్తున్నావా ఆలోచించు. ఎందుకు? వాక్యమందు నా అడుగులను స్థిరపరచు అని కీర్తనకాడు అన్నాడు. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది అన్నాడు. వాక్యానుసారంగా నడుచుకుందా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానులమై నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడ 3వ మాట, వాక్యము నిన్ను నడిపించాలి. వాక్యముతో నువ్వు నడిచినప్పుడు గమ్యానికి వెళ్తావు. అయితే నీ ఆత్మీయ జీవితంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వెనుక ఉన్నవి మరచి గురి యొద్దకు పరిగెత్తు, ఓపికతో పరిగెత్తు.
నా వైపు చూడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు నడుస్తున్న మార్గంలో వాక్యం ఉందా, లోకం ఉందా, లేదా నీ సొంత తెలివితో నడుస్తున్నావా? ఆలోచించు. ఏమని వాగ్దానం ఇచ్చాడు ప్రభు అంటే, నీకు ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాక్యానుసారంగా నడుచుకుందాం. చాలా మంది ఈ చివరి దినాల్లో వాక్యానికి తక్కువ ప్రియారిటీస్, తక్కువ చాలా తక్కువ. కానీ ఒకటి చెప్తున్నాను సహోదరుడా, వాక్యమైన దేవుడు నీ అడుగులను స్థిరపరచును గాక. వాక్యమైన దేవుడు నిన్ను ముందుకు నడిపించును గాక. వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకుందువు గాక. వాక్యానుసారంగా నీ ఆత్మ జీవితాన్ని కట్టుకుందువు గాక. వాక్యానుసారంగా నువ్వు అనేకులకు దీవెనకరంగా మారుదువు గాక. వాక్యానుసారంగా నీ ఆత్మ సంబంధమైన సాక్ష్యాన్ని కాపాడుకుందువు గాక. మూడోది, వాక్యానుసారంగా ధర్మశాస్త్రం అనుసరిస్తూ, ఆజ్ఞలను అనుసరిస్తూ, విధులను అనుసరిస్తూ వారు నడుచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈరోజు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. అయితే చాలా మంది వాక్యం వినేటప్పుడు పడుకుంటారు, లేదా వాక్యం వినేటప్పుడు వారు ఫోన్స్ వాడతారు, వాక్యం వినేటప్పుడు వారు లోకానుసారంగా దిక్కులు చూస్తూ ఉంటారు. ఈ రోజున నువ్వు వాక్యానుసారంగా నడుస్తున్నావా, లేదా లోకానుసారంగా నడుస్తున్నావా? ఆలోచించు. వాక్యానికి ఉన్న బలం ఏం తెలుసా? నువ్వు వాక్యం విన్నా, ఆ వాక్యం ప్రతి క్షణం నీతో మాట్లాడుతుంది. నువ్వెన్ని ప్రసంగాలు వింటావో అన్ని ప్రసంగాల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతి వాక్యం నీతో మాట్లాడి నిన్ను బ్రతికించి సరి చేసేది. అంత పవర్ ఉంది. నువ్వు విన్న వాక్యమైనా మరోసారి విన్నప్పుడు కూడా అది నేను బ్రతికిస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, పాపాన్ని ఒప్పింపజేసి నేను ముందుకు నడిపించేది దేవుని వాక్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడోది, వాక్యానుసారంగా నడుచుట. నాలుగోది, ఆత్మీయులారా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసముతో నడుచుట. మంచి మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో వారి విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నడుచున్నట్టు వారు నడుచుకుంటూ పోయారంట. విశ్వాసముతో నడుచుట. అరణ్యంలో అనుభవాలకుండా నడుచుట మొదటి పాయింట్. రెండోది, దేవుని మార్గములో నడుచుట, దేవుని చిత్తములో నడుచుట రెండో పాయింట్. మూడోది, వాక్యానుసారముగా నడుచుట. వాక్యం లేకుండా నువ్వేం చేసినా డమ్మి పిస్తలే. నువ్వు వాక్యం లేకుండా నువ్వు ఎంత ఎగిరినా, ఎంత దునికినా, ఎంత స్వస్థత ప్రార్థన చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, వాక్యం లేకపోతే జీరో. వాక్యానుసారంగా నడవడం మూడోది. నాలుగోది, విశ్వాసంతో నడుచుట. గమనించండి, ప్రతి అడుగులో విశ్వాసం ఉండాలి. వాక్యం ఎవరిలో ఉంటుందో వారు విశ్వాసంతో నడుస్తారు. గమనించండి, వారి విశ్వాసం బట్టి రాజ్యములను జయించని, వారి విశ్వాసం బట్టి సింహాల నోలను మూసిన, విశ్వాసం బట్టి మృతులైన వారిని తిరిగి పొందుకున్నారు. విశ్వాసమును బట్టి అబ్రహాము తన కుమారుని తిరిగి పొందుకున్నాడు. ఆత్మీయులారా, గమనించండి, నాలుగో విషయాన్ని చూస్తే విశ్వాసంతో నడుచుట. ఎలా నడవాలి విశ్వాసి? విశ్వాసంతో నడుచుట. ఈ విశ్వాసంతో నడుచుట అన్న విషయంలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె చాలా వ్యధ, బాధ, దుఃఖం, రోగం, ధనమంతా పోగొట్టుకుంది. అనేక వైద్యులను ఆశ్రయించింది, ఎక్కడా బాగుపడలే, యాతన పడ్డది. చివరికి మరణకరమైన రోగం కాబట్టి పిప్పి చేయబడి పీడించబడ్డది. యేసు ఆ మార్గంలో వెళుతున్నాడని విని యేసు దగ్గరికి వచ్చింది. డూ ఆర్ డై. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, కానీ విశ్వాసంతో అడుగులు వేసింది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను చనిపోయినా పర్వాలే, రాళ్లతో కొట్టిన పర్వాలే, నన్ను వెలివేసిన పర్వాలే, కానీ నేను ఈరోజు విశ్వాసంతో నడుస్తున్నానని లేచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. బహుజన సమూహమును దాటి, శిష్యులను దాటి ఆయన వస్త్రాన్ని చెంగును ముట్టుకోగా స్వస్థత పొందింది. విశ్వాసంతో నడుస్తావా? అద్భుతాలు పొందుకుంటావు. విశ్వాసంతో నడవడం నేర్చుకో. నీ విశ్వాసము ఒకవేళ బలహీనమైపోయిందేమో, ప్రారంభంలో నా విశ్వాసం ఒకవేళ తగ్గిపోయిందేమో,
ఒక్కసారి ఆలోచించు, ఏది నీ విశ్వాసం? చల్లారిపోయిందా నీ విశ్వాసం? ఆలోచించు. 4వది, వారు విశ్వాసముతో ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నడిచినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయారండి. నీ బలం విశ్వాసం, నీ శక్తి కూడా విశ్వాసమే. విశ్వాసంతో నడవడం నేర్చుకో. ప్రతి అడుగులో విశ్వాసం కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆత్మీయులారా, సహోదరుడా, సహోదరి, ఎలా నడుస్తున్నావు? నీవు ఆలోచించు. ఆచారాలతో నడుస్తున్నావేమో, అలవాటుతో నడుస్తున్నావేమో, లేదంటే నీవు ఏదో మా పితరులు విశ్వాసులు కాబట్టి వాళ్ళ నమూనా తీసుకొని నడుస్తున్నానని నడుస్తున్నావేమో. వద్దు. ఆత్మీయంగా విశ్వాసముతో నడవడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా నడుస్తున్నావు? లోకస్తుల వలె నడుస్తున్నావేమో. ఈరోజు ప్రభువా, నేను విశ్వాసంతో నడుస్తా ప్రభువా. వాక్యం నీలో ఉన్నప్పుడు విశ్వాసం నీలో బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన శ్రీ విశ్వాసంతో వచ్చిందండి. 18 సంవత్సరాలు అడుగు వాగిన శ్రీ యేసు ప్రభు సమాజ మందిరంలో వచ్చిందని ఆ తల్లి వచ్చిందండి. నేను బాగుపడుతున్నాను విశ్వాసం. 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి యేసయ్య దగ్గరికి, బాగుపడ్డారండి. విశ్వాసంతో నడవడం నేర్చుకో. నీ విశ్వాసాన్ని సిద్ధాంతాల కాడ తాకట్టు పెట్టకు. నీ విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎలా నడుస్తున్నావు? హానోకు దేవునితో నడిచినానండి. ఆయన హానోకు అన్న మాటకు ప్రతిష్ఠించబడ్డవాడు, ప్రత్యేకించబడ్డవాడు అని అర్థం. నీ నడకలో ఒక ప్రత్యేకత కనబడాలి. నీ జీవితంలో ఒక పరిశుద్ధత కనబడాలి. ఒక ప్రతిష్ఠించబడ్డ వ్యక్తిగా నువ్వు బ్రతకాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 5వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 7వ వచనంలో మెల్లగా నడుచుచు అని ఉంది. మెల్లగా మీనింగ్ ఏంటంటే నిదానంగా నడవడం. అంటే తొందరపాటుగా నడవడం ఉంటుంది, నిదానంగా నడవడం ఉంటుంది. తొందరపాటుతో నడిచిన వాడు తొందరగా పడిపోతాడు. అయితే ఇక్కడ మిషనరీ యాత్రలో 3వ యాత్రలో సముద్రము రేవు దాటి కష్టాలలో ఓడ మెల్లగా నడుస్తుంది, చాలా మెల్లగా. కొన్నిసార్లు నీ బలాన్ని బట్టి నడుస్తావు, కొన్నిసార్లు నీ తెలివిని బట్టి నడుస్తావు, కొన్నిసార్లు నీ ఆలోచనను బట్టి నడుస్తావు, కొన్నిసార్లు పక్క వల్ల నడిపిస్తానని నడుస్తావు, కొన్నిసార్లు ధనమున్నదని నడుస్తావు, కొన్నిసార్లు బలమున్నదని నడుస్తావు, కొన్నిసార్లు నాకు తెలివి ఉన్నదని నడుస్తావు. ఇవన్నీ ప్రక్కన పెట్టి ఇక్కడ సేవా విషయంలో పౌలు గారు మెల్లగా నడుచూచు అని ఉంటుంది, మెల్లగా నడిచాను అని ఉంటుంది. అంటే ఆత్మీయులారా, మెల్లగా అన్న అక్కడ ఆత్మీయ మీనింగ్ ఏంటంటే అర్థం ఏంటంటే, శ్రమలు ఓడను కొడుతున్నాయి, అలలు కొడుతున్నాయి, కెరటాలు కొడుతున్నాయి, గమ్యం కనబట్టలేదు, ఎటు చూసినా కొట్టబడుతున్న స్థితి, నెట్టబడుతున్న స్థితి, భయంకరమైన స్థితి, పోరాటం ఎదురవుతుంది. ఆ శ్రమల కొలిమిలో, ఆ శ్రమల కష్టంలో వారు గమ్యానికి వెళ్ళాలి. గమ్యం కనబడటం లేదు, వారి కళ్ళకు దారి కనబడలేని స్థితి. మెల్లగా నడిపించు అని. ఆత్మీయులారా, ఆ మాట నా హృదయాన్ని తాకింది. కొన్నిసార్లు ఉన్న పాటు నన్ను స్లో అవుతావు. స్లో అయినప్పుడు నువ్వు బాధపడద్దు. ఆలోచించు. కొన్ని ట్రైన్స్ చాలా స్పీడ్గా వెళ్తాయి. స్పీడ్గా వెళ్ళి కొంచెం స్లో అయిందంటే అది వేరే ట్రాక్కి వెళ్తుంది, స్లో చేసినాక వేరే ట్రాక్ వెళ్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మన నడక, మన ప్రయాణం స్లో అయిందంటే దేవుడు ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్తాడు అని అర్థం. అయితే ఇక్కడ వారు మెల్లగా నడుచుట, మెల్లగా నడుచుట. గమనించు, వారు ఆ శ్రమల కొలిమిలో ఓడను ఆ రేవు దాటించడం చాలా కష్టమైపోయింది. దేవుని దర్శనములోనే ఉన్నారు, దేవుని యాత్రలో ఉన్నారు, సువార్తలో బహుబలంగా వాడబడుతున్నారు. శ్రమలలో వారు చిక్కుకున్నారు. ఆ శ్రమలలో ఓపికతో నడిచినారు.
నిదానంగా నడిచినారు, సహనము కలిగి నడిచినారు, నిరీక్షణ కలిగి నడిచినారు, దర్శనాన్ని చూస్తూ నడిచినారు. రేపు మనం ఉంటామో మునిగిపోతామో తెలియదు కానీ దేవుని కృపలో నడిచినారు. ఆత్మీయంగా చెప్తున్నాను, నీ నడక ఎలాగుంది, ఎలా నువ్వు నడుస్తున్నావు అని ప్రభు అడుగుతున్నాడు. గమనించండి, అరణ్యంలో అనుభవాల గుండా నడుచుట, దేవుని మార్గములో నడుచుట, వాక్యానుసారముగా నడుచుట, విశ్వాసముతో నడుచుట, మెల్లగా ఓపికతో నడుచుట. గమనించండి, కుందేలు తాబేలు స్టోరీ మనకు తెలుసు. తాబేలు నిదానంగా నడుస్తుండగా కుందేలు గబగబ గబగబ గబ పరిగెత్తుకొని వెళ్ళి ఆ గమ్యం కాడ ఆ యొక్క బార్డర్ కాడికి వచ్చి కూర్చొని వెనుకకు తిరిగి తాబేలు చూస్తుందంట, ఇది మెల్లగా వస్తుంది రాని అని. అది వచ్చే వరకు చూసి 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 కునుకుపాటు కలిగి అది తాబేలు, కుందేలు నిద్రపోయింది. తాబేలు నిదానంగా దాటేసి. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో కుందేలు లెక్క పరిగెత్తి నడిచినావేమో, ఇప్పుడు తాబేలు లెక్క మిగిలిపోయినావేమో. అయినా ప్రభు నిన్ను నడిపించుటకు సమర్థుడైన దేవుడు. ఆమేన్. కాలేబు ఏమన్నాడు, నేను 40 సంవత్సరంలో ఎంత బలము కలిగి నీ సైన్యంలోకి వచ్చానో ఇప్పుడు కూడా అదే బలముతో ఉన్నాను, ఇప్పుడు పంపినా నేను యుద్ధం చేస్తానన్నాడు. ఆత్మీయంగా ఆలోచిస్తే సహోదరుడా సహోదరి, తన ఆత్మీయ జీవితంలో వయసు మీద పడ్డ తనలో అభిషేకం తక్కువ కాలే. కొన్నిసార్లు నువ్వు మెల్లగా నడుస్తున్నావేమో, ఆ మెల్లగా నడిచేటప్పుడు ఓపికతో నడవడం నేర్చుకో. ఓపికతో నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా నువ్వు జవాబు పొందుకుంటావు, జయాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎలా నడుస్తున్నావు? ఒక అడుగు దేవునితో, ఒక అడుగు లోకంతో, ఒక అడుగు దేవునితో, ఒక అడుగు స్నేహంతో, ఒక అడుగు దేవునిలో, ఒక అడుగు ఆచారంలో, ఒక అడుగు సంఘముతో, ఒక అడుగు పాపముతో నువ్వు ఇలా నడుస్తున్నావు. 2 పడవల మధ్యలో నీ ప్రయాణం అవుతుందేమో. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకొని నడుస్తున్నావేమో, గంటకు ఒక తీరుగా మారుతూ నడుస్తున్నావేమో. కొన్నిసార్లు ఉజ్జీవంగా నడుస్తున్నావు, కొన్నిసార్లు నిర్జీవంగా నడుస్తున్నావు. కొన్నిసార్లు ఆసక్తితో నడుస్తున్నావు, కొన్నిసార్లు అనాసక్తితో నడుస్తున్నావు. కొన్నిసార్లు విశ్వాసంతో నడుస్తున్నావు, కొన్నిసార్లు అవిశ్వాసంతో నడుస్తున్నావు. కొన్నిసార్లు ఆత్మలో ఉజ్జీవంతో నడుస్తున్నావు, కొన్నిసార్లు నిర్జీవంతో నడుస్తున్నావు. ఈరోజు ఎలా నడుస్తున్నావు ఆలోచించు. హానోకు దేవునితో నడిచెను. దేవునికి స్తోత్రం. 6వ విషయాన్ని చూస్తే ఆత్మలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోషాపాతు కోసం రాయబడినది, తన పితరుడైన దావీదు నడిచిన మార్గములో. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు నడిచి వర్ధిల్లినాడని ఉంది. అంటే తను దావీదు యొక్క ఆత్మీయ జీవితంలో నడిచినట్టుగా ఆత్మ సంబంధి అయిన తన పితరుడైన దావీదు నడిచిన మార్గంలో నడిచెను అని ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అంటే, దావీదు ధర్మశాస్త్రమును అనుసరిస్తూ, ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని కృప పొందుకుంటూ నడిచినాడు. అయితే ఇక్కడ యెహోషాపాతు దావీదు యొక్క ఆత్మీయ అనుభవాల గుండా ముందు పెట్టుకొని నడిచినాడు. హల్లెలూయా. అంటే ఆత్మీయంగా ఈ విషయం నువ్వు ఎలా భావించాలి తెలుసా? గమనించ, అనుభవము కలిగిన ఆత్మపూర్ణులైన సహవాసంలో నువ్వు నడవడం నేర్చుకోవాలి. ఏదో అట్లా నడుస్తున్నా కాదు. అనుభవం కలిగిన వారి యొక్క ఆత్మీయ అనుభవాలతో నీ జీవితాన్ని ముడివేసుకొని నువ్వు నడవడం నేర్చుకోవాలి. ఎందుకు చెప్తున్నా? ఏలియా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏలియా వెళ్తుంటే ఎలీషా కూడా తనతోనే నడుస్తున్నాడు. ఏలియా నేను బేతేలుకి వెళ్తా అంటే నేను బేతేలుకి వస్తాను ఎలీషా అన్నాడు. నేను గిల్గాలుకి వెళ్తా అంటే నేను గిల్గాలుకి వస్తా అన్నాడు. నేను యోర్దానికి వెళ్తా అంటే నేను యోర్దానికి వస్తా అన్నాడు. ఆలోచించు. అలా నువ్వు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళినా నేను నీతోనే వస్తా, నీ అనుభవాలకుండా నడుస్తా, నీతోనే నన్ను నడుస్తా. ఎందుకో తెలుసా? నీ మీదున్న ఆ దుప్పటి కోసం
నీ మీద ఉన్న అభిషేకం నాకు కావాలి, నీ మీద ఉన్న ఆత్మలో 2 పాలు కావాలని నేను నీతో నడుస్తున్నాను. గమనించండి, అనుభవజ్ఞులైన అభిషేక్తుల యొక్క జీవితాన్ని కొన్నిసార్లు రోల్ మోడల్ తీసుకొని నడవాలి. దావీదు నడిచిన ఆ మార్గంలో యెహోషాపాతు నడిచి తన రాజ్యాన్ని దేవుని సన్నిధిలో దీవెనకరంగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, నీ రోల్ మోడల్ యేసే. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. ఆలోచించు, ఒక ఆత్మ సంబంధి అయిన అభిషేకము కలిగిన దైవజనుని రోల్ మోడల్ చేసుకున్నాడు. అలా అని చెప్పి మనుషులను చూసుకొని నడవడం కాదు. ఇక్కడ ఆత్మీయంగా తీసుకో, ఆత్మీయంగా తీసుకో. ఆలోచించండి. ఈ విధముగా పితరులు వేసిన ఆ ఫౌండేషన్ లో, పితరులు నడిచిన ఆ చక్కటి మార్గంలో తరతరాలు నడుచుకుంటూ వెళ్ళాలి. నీవు ఒక దావీదు అయితే నీ వెనకాల ఒక యెహోషాపాతు నడవాలి. నువ్వు దావీదు అయితే నీ వెనకాల మరొక వ్యక్తి నీ అడుగు జాడల్లో నడవాలి. అయితే నువ్వు రోల్ మోడల్ గా నడుస్తున్నావా? నువ్వు మాదిరికరంగా నడుస్తున్నావా? మాదిరికరంగా మాట్లాడుతున్నావా? మాదిరికరంగా జీవిస్తున్నావా? మాదిరికరంగా నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆలోచించు. నీ ఆత్మీయ జీవితంలో ఎలాగున్నావు? నడుచుట అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడే, నువ్వు ఎలా నడుస్తున్నావు అని ప్రభు అడుగుతున్నాడు. చివరి మాట 7వది, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, వారు మందసము ఎత్తుకొని నడిచిరి. ప్రైజ్ ద లార్డ్. ఒక బాధ్యత కలిగి నడవడం నేర్చుకోవాలి. ఏదో నడుస్తున్నా, ఏదో నేను వెళ్తున్నా కాదు. వారు లేవీయులు వారి భుజముల మీద మందసాన్ని మోసుకుంటూ నడిచినారండి. ఎంత గొప్ప మాట అండి. ఒక బాధ్యతతో నడవడం నేర్చుకో. ఒక భారం కలిగిన వ్యక్తిగా నడవడం నేర్చుకో. ఆ మందసాన్ని పట్టుకోవాలంటే పరిశుద్ధత కలిగి నడవడం నేర్చుకోవాలి. ప్రతిష్ఠించుకొని నడవడం నేర్చుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకొని నడవడం నేర్చుకోవాలి. ప్రభు వైపు చూస్తూ నడవడం నేర్చుకోవాలి. ఎలా నడుస్తున్నావు ఆలోచించు. మందసము ఎత్తుకొని నడవడం. హల్లెలూయా. నీ సంఘ భారాన్ని ఎత్తుకొని నడవడం నేర్చుకో. నీ కుటుంబ భారాన్ని ఎత్తుకొని నడవడం నేర్చుకో. నువ్వు నడుస్తున్నప్పుడు నిన్ను అనేకులు మాదిరిగా చూడాలి. ప్రైజ్ ద లార్డ్. ఆలోచించు. పాపాన్ని ఎత్తుకొని నడుస్తున్నావా? లోకాన్ని హృదయంలో పెట్టుకొని నడుస్తున్నావా? లోక కోరికలతో నడుస్తున్నావా? వాటిని సిలువ వేసి దేవుని వైపు చూడు. ప్రభువా, నేను నిన్ను చూస్తూ నడుస్తా ప్రభువా. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5:2 వచనంలో వారు ప్రేమ కలిగి నడుచుకునడి. ఎఫెసీ 5:8లో వారు వెలుగు కలిగి నడుచుకునడి. ఎఫెసీ 5:14-15లో జ్ఞానము కలిగి నడుచుకోండి. 18-19లో ఆత్మపూర్ణులై నడుచుకునడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు సత్యమందు ప్రతిష్ఠించి నడుచుకుని అన్నది. ఈరోజు సత్యముతో నడవడం నేర్చుకో. ప్రభు కృపలో నడవడం నేర్చుకో. ఎటు నడుస్తున్నావు? ఎటు వెళ్తున్నావు? కొన్నిసార్లు దేవునితో నడుస్తున్నావు, కొన్నిసార్లు లోకంతో నడుస్తున్నావు. ఏ రోజైనా నీ మనసు మార్చుకొని నీ అడుగులను వాక్యానుసారంగా వేయి. నీ అడుగులను దేవుని కోసం వేయడం నేర్చుకో. నీ నడకే నీ కుటుంబానికి మాదిరి. నీ నడకే నీ బిడ్డలకు మాదిరి. నీ నడకే నీ సంఘానికి మాదిరి. నీ నడకే నీ తరతరాలకు మాదిరి. అయితే ఒక మాదిరికరమైన నడక నడవడం నేర్చుకో. హానోకు దేవునితో నడిచిననుంది కదా. హానోకు దేవునితో నడిచి దేవునితో కొనిపోబడ్డాడంట. దేవునికి స్తోత్రం. అలాంటి ఆత్మ సంబంధమైన నడక నడిచి అనేకులకు దీవెనకరంగా నువ్వు జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభా, ఈ వాక్యాన్ని ఇక్కడి ఫలింపజేసి నీ నామాన్ని గణపరుచుకోండి అయ్యా. అయ్యా, మేము ఎలా నడవాలో మాతో నాయన సూటిగా మాట్లాడిన దేవా. ఒకవేళ జారిపోయామా, పడిపోయామా, తప్పిపోయామా, వెనుక చూస్తున్నామా, మా పరుగు తప్పు మార్గంలో వెళ్తుందా, ఈరోజు మనం సరిచేసి నీతో నడిపించు నాయన. ఎమ్మాయి శిష్యులు నీతోనే నడిచారు కానీ వారు కళ్ళు మందగించలేనాయి ప్రభా. నేను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. నీతో మేము నడుచుటకు, నీతో మేము సాగిపోవటం కృప చూపని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యం మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా నువ్వు దీవించబడాలి. మేడగారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా 20,000 మంది ఎంతో చక్కగా దేవుని
వాక్యాన్ని వింటున్నారు. ఈ వాక్యాన్ని విని చాలా మంది దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు నువ్వు దీవించబడ్డావని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.